హలో మై డియర్ వ్యూవర్స్, ఎట్లున్నారు అందరూ? ఐ హోప్ అందరు చాలా బాగున్నారు. సో ఈ వీడియోలో మనం ముచ్చట ఏంటిదంటే మనం మటన్ ది శాండ్విచ్ రెడీ చేస్తున్నాం అనమాట. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం పట్టాని. ఇక మనం చేసేది మటన్ శాండ్విచ్ కాబట్టి ఫస్ట్ మటన్ ని స్లైసెస్ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇందులో కొంచెం మిరియాల పౌడర్, కొంచెం జీలకర్ర పౌడర్, కొంచెం క్యాప్సికమ్ పౌడర్, కొంచెం సోయా సాస్, కొంచెం సీజనింగ్ సాస్. ఈ రెండు సాసులు మ్యాగీ కంపెనీ అయితే చాలా బెటర్. కొంచెం మస్టర్డ్ సాస్. ఇవన్నీ వేసిన తర్వాత నీట్గా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ లో ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసి అన్ని వేసుకొని కలుపుకోవాలి. ఈ ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న మటన్ ఉంది కదా, అది మొత్తం దీంట్లోకి యాడ్ చేసేయాలి. తర్వాత ఇందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని లో ఫ్లేమ్ లో మంచిగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత ఇంకో గిన్నె తీసుకొని దాంట్లో ఇక మీ క్వాంటిటీకి తగ్గట్టు ఎన్ని కావాలంటే అన్ని ఎగ్స్ కొట్టుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా శాండ్విచ్ చేయడానికి ఈ ఐటమ్స్ అన్ని కావాలన్నమాట. వీటి పేర్లేందో నాకు కూడా అంత క్లారిటీగా తెలియదు. అంటే వీడియో తీసింది నేనే కానీ చేసింది నేను కాదు, సో అందుకని నాకు తెలియదు అనమాట వీటి పేర్లు. ఇంకా తర్వాత ఇంకో ప్యాన్ తీసుకొని దాంట్లో ఆమ్లెట్ వేసుకోవాలి. ఆమ్లెట్ కొంచెం పచ్చిగా ఉన్నప్పుడే దాని మీద మన శాండ్విచ్ రోటీ ఉంటది కదా, ఆ రోటీ వేసేయాలన్నమాట. ఇంకా లాస్ట్ కి వీడియోలో చూపించినట్టు శాండ్విచ్ రెడీ చేసుకుంటే అయిపోయింది భయ. సో ఈజీ అయినా శాండ్విచ్ అయిపోయింది. అది మటన్ కుక్ చేయడం ఒకటే లేటు, మిగిలిందంతా ఫట్ దన్ అయిపోతుంది అనమాట. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ కొట్టేయండి.